హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఇవాల్టి వీడియోలో నెంబర్ ప్లేట్ అయితే కొన్ని లక్షలు పెట్టి తీసుకున్నారు. ఇంతకీ తీసుకున్న పర్సన్ ఎవరు, ఆ నెంబర్ ఏమిటి, ఏ కార్కి సంబంధించింది అనే విషయాలను, అలాగే ఇండియన్ రైల్వేస్ ఒక కొత్త ఆలోచనతో అయితే ముందుకు వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన, అలాగే కొన్ని కిలోమీటర్స్ కాదు కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసే పక్షి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నా. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయింది, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ రోజుల్లో లగ్జరీ కార్ ఓనర్లు తమకు నచ్చిన కారుతో పాటు దానికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల కోసం కూడా భారీగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు. కార్ల ధర కోటాలో ఉంటే వాటి నెంబర్ ప్లేట్స్ లక్షల్లో కూడా ఉంటున్నాయి. దుబాయ్ లాంటి దేశాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే అంశమే అయినప్పటికీ కేరళలో ఒక కంపెనీ యజమాని తన ల్యాంబోర్గినీ కారు యొక్క నెంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేసిన డబ్బు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. కొచ్చికి చెందిన లిట్మస్ 7 సిస్టమ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ CEO అలాగే ఫౌండర్ అయిన వేణుగోపాలకృష్ణన్ పేరు ప్రస్తుతం వార్తల్లో సంచలనంగా మారింది. 4 కోట్ల విలువైన లాంబోర్గినీ ఉరుస్ కారును కొనుగోలు చేసిన ఆయన తనకు ఎంతగానో నచ్చిన KL07DG 0007 నెంబర్ ప్లేట్ సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ వేలం పాటలో 46 లక్షలకైతే ఈ నెంబర్ ప్లేట్ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 7, 2025న కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ నిర్వహించిన వేలం పాటలో ఈ నెంబర్ 25,000 నుంచి స్టార్ట్ కాక ఈ నెంబర్ ను దక్కించుకోవడానికి దాదాపు 5 పోటీ పడ్డారు. అయితే పట్టుబదల విక్రమార్కుడిలా చివరికి గోపాలకృష్ణన్ దీన్ని సొంతం చేసుకున్నారు. అలాగే అధికారులు నిర్వహించిన మరొక వేలం పాటలో KL07DG 0001 నెంబర్ ప్లేట్ 25,25,000కు పలికింది. ఇంతకీ మీ బైక్ ఆర్ కార్ నెంబర్ ప్లేట్ ఏమైనా అమౌంట్ ఇచ్చి తీసుకున్నారా లేదా కంపెనీ ఇచ్చిందే తీసుకున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియోని ఎక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోయి అంటే లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మనకి బాగా ఆకలి వేస్తుంది, చేతిలో డబ్బులు లేవు, ఆన్లైన్ పేమెంట్స్ ఏమి పని చేయడం లేదు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే మనం ట్రైన్లో ఉన్నాం, మనకి తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎలా? కడుపులో ఏదో పడేయాలి, పడేయకపోతే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో మీరుంటే ఏం చేస్తారో కామెంట్స్ లో తెలపండి. చాలా మంది అయితే ఏం చేయాలని కంగారు పడతారు, కానీ ఇప్పుడు ఆ కంగారు వద్దంటుంది ఇండియన్ రైల్వేస్. ట్రైన్ లో ATM సేవలు అందుబాటులోకి అయితే తేనుంది. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబై టు మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ATM ఏర్పాటు చేశారు. రోజు ట్రావెల్ చేసే ఈ ఎక్స్ప్రెస్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ చెందిన ATM ను AC చైర్ కార్ కోచ్ లో అయితే ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ స్వప్నిల్ లీలా వెల్లడించారు. గతంలో తాత్కాలిక వంట స్థలంగా ఉపయోగించిన ఈ స్థలంలో ఈ ATM ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు ATM కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి షట్టర్ డోర్ కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్ లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్ షాప్ లో చేపట్టినట్టు అధికారులు వివరించారు. ఇండియన్ రైల్వేస్ కోచ్ లో ఇలా ATM ను ఇన్స్టాల్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అమూర్ ఫాల్కన్ పక్షులు. ఫాల్కన్ అనగానే ఎవరైనా పబ్జీ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ఫాల్కన్ అన్న పదం. ఈ అమూర్ ఫాల్కన్ అనేవి పావురం సైజులో ఉంటాయి. ఈ పక్షులు ఖండాంతరాలు దాటి సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వేటాడే పక్షుల్లో ఒకటైన ఈ రాప్టర్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి వేసవిలో ఆఫ్రికా నుంచి సైబీరియాకు వలసపోతాయి. ఈశాన్య భారతదేశం వీటికి పిట్పాట్ అంటే విశ్రాంతి, ఆహారం కోసం అనువైన సురక్షితమైన ప్రదేశం అన్నమాట. ఈ పక్షుల అద్భుతమైన సుదీర్ఘ వలస ప్రయాణం గురించి తెలుసుకునేందుకు భారత్కు చెందిన పరిశోధకులు 2 ఫాల్కన్ పక్షులకు ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేయడం వలన పక్షుల జీవన విధానం, అవి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయో, వాతావరణ మార్పులు లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఇది పక్షుల రక్షణకు, పరిసరాలను సంరక్షించేందుకు ఎంతో సహాయపడుతుంది. అవి తిరిగి ప్రయాణంలో మరో 10 రోజుల్లో ఇండియాకు చేరబోతున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ ఫాల్కన్ పక్షుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీటి జీవన విధానం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఏటా వేలాది అమూర్ ఫాల్కన్లు భారతదేశం గుండా ఖండాలను దాటి అసాధారణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఈ పక్షుల సుదీర్ఘ వలస ప్రయాణం, వాటి రక్షణను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII 2018లో మణిపూర్లో టమైంగ్ లాంగ్ ప్రాంతంలో శాటిలైట్ ట్యాగింగ్ చేశారు. పక్షులు ట్యాగ్ చేయడం ద్వారా వాటి మార్గాలను, ప్రవర్తనను పరిశోధకులు పర్యవేక్షిస్తారు. వలస పక్షులను రక్షించడంలో అంతర్జాతీయ సహకారం కోసం ఈ డేటా చాలా కీలకమైనది. అమూర్ ఫాల్కన్ పక్షుల అద్భుత ప్రయాణం రష్యా, ఈశాన్య చైనాలోని సుదూర తూర్పు ప్రాంతాల్లో ఉన్న అమూర్ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. దాదాపు 22,000 కిలోమీటర్ల ప్రయాణం సాగించి సైబీరియాకు చేరుకుంటాయి. ఇవి వేసవిలో ఇక్కడ సంతానోత్పత్తిని చేస్తాయి. చెట్ల కొమ్మల్లో గూడు కట్టుకుని పురుగులను తింటాయి. సెప్టెంబర్ నాటికి ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభించినప్పుడు అవి దక్షిణం వైపు వలస వెళ్లడం ప్రారంభించి చైనా, భారతదేశం గుండా మళ్ళీ వేల కిలోమీటర్లు అయితే ఎగురుతాయి. తరువాత అరేబియా సముద్రం మీదుగా ఆఫ్రికా వైపు నిరంతరాయంగా ప్రయాణించడం ప్రారంభిస్తాయి. ఈ పక్షులు వేసవిలో బోట్స్వానా, నమీబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు చేరుకుంటాయి. అక్కడ శీతాకాలం గడిపిన తరువాత ఏప్రిల్ తరువాత తిరుగు మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. మరోసారి భారతదేశం గుండా వెళ్తూ ఆసియాకి తిరిగి వెళ్తాయి. మన ఇండియా
ఇండియా వీటికి హోల్డ్ స్పాట్ గా ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ లో ఈ వలస పక్షులు బస చేస్తాయి. ఈ ప్రాంతాలు ఫాల్కన్లు విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి బ్రేక్ పాయింట్ అన్నమాట. ఫాల్కన్లు సముద్రంపై దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఆ సమయంలో తగిన శక్తికి ఆహారం కావాలి. అవి భారత్లోనే ఆహారం సమకూర్చుకుంటాయి. ఈ ఫాల్కన్లు ఎలా ట్రాక్ చేస్తారంటే 2024 నవంబర్లో 2 ఫాల్కన్ పక్షులకు శాటిలైట్ ట్రాన్స్మిటర్లని ఫిట్ చేసి విడిచిపెట్టారు. ఈ పక్షులకు చియులు 1-2 గ్వాంగ్రామ్ అని పేరు పెట్టారు. వలస పక్షులు విడిది సమయంలో చేరుకునే మణిపూర్లోని స్థానిక గ్రామాల పేర్లు ఇవి. అప్పటి నుంచే ఈ ఫాల్కన్ పక్షులను పరిశోధకులు పరిశీలిస్తూనే ఉన్నారు. గత నవంబర్లో మణిపూర్లో రేడియో ట్యాగ్ చేయబడిన అమూర్ ఫాల్కన్ దక్షిణాఫ్రికాలో 114 రోజులు గడిపిన తర్వాత సైబీరియాకు తిరిగి వలస వెళ్లడం ప్రారంభించిందని సైంటిస్టులు నిర్ధారించారు. ప్రస్తుతం చీలు 1-2 అనే మగ ఫాల్కన్ ఏప్రిల్ 8, 2025న బోట్స్వానా నుంచి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ మధ్యనాటికి అది దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు చేరుకుంది. రాబోయే 10 రోజుల్లో అది అరేబియా సముద్రం మీదుగా భారతదేశంలో ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ watching. See you for next video.